ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి జాపయ్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన వర్గాలను చైతన్యవంతం చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎదిగించాలన్న సదుద్దేశంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా క్రియాశీలకమైన సభ్యులను తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు కోకటి లక్ష్మీనారాయణ, రేణుగుంట్ల ప్రవీణ్, పెద్దపల్లి డీసీపీ చేతన, ఐపీఎల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఎస్ వరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు కదిరి కృష్ణ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల నాయకులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల అనే కార్యకర్తలు, నాయకులు దీనికి అటెండ్ అయినాం. 21 తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలను తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను, యువకులను, అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేకుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరి కృష్ణ గారు శిక్షణ తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరి కృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు గొట్ట లింగయ్య, ఇండిపల్లి రవీందర్ కుమార్, మేకల సురేష్, కట్కూరి సందీప్, బోసల్లి నారాయణ, దాసరి రామస్వామి, సుద్దాల సురేష్, పెరిక శంకర్ తదితరులు పాల్గొన్నారు.